దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఒక మారు ఈ రీతిగా మనందరం కలుసుకొనుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఒక సమయంలో మన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో నాయన గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ని మీరు నడిపించి ఈ రోజు నాయన సహవాసాన్ని ఇంతవరకు మీరు తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయా రెగ్యులర్గా వీక్షిస్తున్న వారిని బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. అయా దీని ద్వారా నాయన ఎందరికో నాయన మీరు మేలులు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దిన కూడికను మీరు దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి వాడుకొనమని, ఆది అంతం నీవైండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందామని. దేవుని నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి ఒక సమయంలో మనం కొద్ది సమయం దేవుని స్తుతిద్దామండి, ఆరాధిద్దాం. సంకీర్తన 63వ అధ్యాయం 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఈ విధంగా మనం ఆయన తట్టు కనిపెట్టు ఆయన నామాన్ని మహిమపడుదామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అనేటువంటి పాటగా మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మీ స్వరాలను విప్పి ఆయన నామాన్ని ఘనపరచమని ప్రార్థిస్తున్నాను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేతట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. కష్టాల కలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు మనల్ని చేరుస్తాడని. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి కరిగిపోయిన, తన చిత్తం ఆయన
మన ఎడల నెరవేరుస్తాడు. కష్టాల కలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఇంత సమయం మనం దేవుని స్తుతించామండి. మరి ఒక సమయంలో వాక్య ధ్యానంలోకి మనం వెళ్లే ముందు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటలే యేసు రక్షక శతకోటి స్తోత్రం అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక ఆయన నామాన్ని ఘనపరచండి. హృదయపూర్వకంగా మీ స్వరాలను పెట్టి హృదయంలో ఆయన నామాన్ని ఘనపరచండి. దయచేసి అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించాలండి. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదము, భజించి పూజించి ఆరాధించెదము. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. శరణం శరణం యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నరరూపమెత్తడు. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నరరూపమెత్తడు. నా సేవ మోసి నన్ను లోకమెక్కించాడు, నా సేవ మోసి నన్ను లోకమెక్కించాడు. చల్లని దేవుడు నా చక్కని యేసుడు, చల్లని దేవుడు నా చక్కని యేసుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. శరణం శరణం యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూపే నాకు నెల దిగినాడు, తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు. నా సేద దిచి నన్ను జీవింపజేశాడు, నా సేద దిచి నన్ను జీవింపజేశాడు. శరణం శరణం యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం 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 యేసు స్వామి, శరణం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదము, భజించి
స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా యెహోవా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. కృపాసత సద్గుణుడా మహిమ గల రాజా స్తుతి సింహాసనాసీనుడమైన గొప్ప పరమ తండ్రి మీకే స్తోత్రం ప్రభునైనా. పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు నీ పాద సన్నిధికినైనా మమ్మల్ని నడిపించుకొని ఉన్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రం ప్రభునైనా. ఈ యొక్క ఫెలోషిప్ని మీ అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా. తండ్రి యొక్క ఫెలోషిప్లోనైనా ఉన్నటువంటి బిడ్డలందరినీ పాదముల చెంతకు మొరపెడుతున్నాం ప్రభు. వారి వారి అవసరతలన్నింటినీ వారి యొక్క మొరలన్నింటినీ పాదముల చెంత మొరపెడుతున్నాం ప్రభు. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేస్తున్నటువంటి దైత్యమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం ప్రభు. తండ్రి రక్షక మీకే స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా. మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నామయ్యా ప్రభునైనా. ఈ యొక్క ముందున్న సమయాన్ని పాదముల చెంతకు సమర్పించుకుంటున్నామయ్యా. మీ ప్రియ కుమారుణ్ణి మీ ప్రియ దాసుని నీ పాదముల చెంతకు సమర్పించుకుంటున్నామయ్యా. దిలీప్ ద్వారా ప్రభునైనా మీరే మాట మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం ప్రభునైనా. ఇప్పుడు మీ ఆత్మాభిషేకంతో నింపి మీరేనైనా నేను ఎటువంటి వాక్యం అయితే మాకైతే అవసరమై ఉన్నదో ప్రభా ఆ వాక్యం ఈ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడి నైనా మాకు నెమ్మది కలుగజేసి మా జీవితాలను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ నైనా ఈ యొక్క స్తుతి అర్పణ యేసు నామం అడిగి వేడుకొని ఉంటున్నాను గొప్ప పరమ తండ్రి ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి రెండో భాగం చూసినట్లయితే, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ప్రియ విశ్వాసులారా, దైవ జనాంగమా, కూడి వచ్చినటువంటి విశ్వాసులకు కానీ సాటి సహోదర సహోదరులకి ఈరోజు చెప్పుకునే అంశం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో 700-800 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరి ఎడల ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది. ఇప్పుడు చెప్పే నా ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్. చూసే మీ ఎడల స్త్రీలైతేనేం పురుషులైతేనేం మీ ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఏమనుకుంటారంటే ఆ ప్రణాళికను అర్థం చేసుకోలేక అది చాలా దేవుని ప్రణాళికలు మాకు చాలా హానికరంగా ఉన్నాయి, ఆయన మా ఎడల ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలియదని చాలా మంది అనుకుంటారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ఆ ఉద్దేశాలన్నీ కూడా హానికరమైనవి కావు, అవి కేవలం సమాధానకరమైనవే, మీకు నిరీక్షణ ఇవ్వడానికి. ఎందుకంటే నేనైతేనేమి చూస్తున్న వాళ్ళలో అయితేనేమి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యములో ఆయన మార్గములో ఎదుగుతుంటామో మనకు ఆయన ఉద్దేశాలు కొన్నిసార్లు తెలుసుకోగలుగుతాం, కొన్నిసార్లు తెలుసుకోలేం. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఈ ఉద్దేశం మంచిది కాదు, దేవుడు ఎందుకు ఇలా జరిగించాడు అని విశ్వాస యాత్రలో జీవితంలో అనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే మనకొచ్చే ప్రతి పరిస్థితి కూడా అది మనకు హానికరమైంది కాదు. భౌతిక రూపేణ మనుష్య రూపేణ అది హానికరమైనదిగా కనపడవచ్చు, కానీ అది మనకు సమాధానమైందే, నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం దానికంటూ కొన్ని సపోర్టింగ్ ఎవిడెన్స్లు మనం కానీ చూసుకున్నట్లయితే మానవులైనటువంటి వారు ఒక్కొక్కసారి భయపడతారు, జడుస్తారు, అయ్యో ఏంటిది, ఏం జరుగుతుంది, దేవుని ప్రణాళిక ఏంటి ఇలా అయిపోయిందని. ఒకసారి చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనము. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇజ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు
ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాల వరకు ఈ భాగం అంతా చూసుకుంటే యెహెజ్కేలు ప్రవక్తకు అక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది అనమాట. యెహెజ్కేలు ప్రవక్తకు ఈ యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుంది. యెహెజ్కేలు ఒక యాజకుడు, అదేవిధంగా ఆయన ఒక ప్రవక్త, ప్రవచిస్తుంటాడు. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పటికే ఎన్నోసార్లు క్యాప్టివిటీ, బంధకత్వంలోనికి ఆ యొక్క ఇజ్రాయేలీలు అయినటువంటి వారు యెరూషలేములో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు వెళ్తున్నారు. అయితే దేవుడు వాళ్ళని విడిపించాలనే ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాడు. అయితే ఎవరైతే ఇలాంటి ప్రవక్తలు వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నారో వాళ్ళకు వ్యతిరేకత, తిరస్కారం వస్తుంది. ఐగుప్తీల నుంచో బబులోనీల నుంచో తిరస్కారం రాలేదు, కానీ యెరూషలేము వారి నుంచే, ఇజ్రాయేలు ప్రజాంగాన్ని నుంచే ఆ యొక్క తిరుగుబాటుతనం వస్తుంది. యెహెజ్కేలుని దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పయ్యా యెహెజ్కేలు అంటాడు. ఎందుకంటే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి వారు యెరూషలేములో లేరండి, వారు బంధకంలో వెళ్ళిపోయినారు. అయితే వారిని విడిపించబోతున్నాడు సూన్లే. అయితే దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడబోతుండగా విని విధేయులై ఎవ్వరూ అక్కడ అంగీకరించే పరిస్థితిలో లేరు, దేవుని ప్రవక్తలను స్వాగతించే పరిస్థితిలో లేరు. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వారి మధ్యకు నేను నిన్ను పంపిస్తున్నాను యెహెజ్కేలు అంటాడు. దైవ సేవకులు ఎవరైనా చూసే వాళ్ళలో ఉండి ఉన్నట్లయితే అలాంటి వారికి చాలా బాగా తెలుసు దైవ జనాంగ వృత్తి ఎలా ఉంటుందంటే, ఇందాక ఇక్కడ రాసినట్లు ఇక్కడ చూడండి, బ్రహ్మదండ చెట్లలోనూ ముండ్ల తప్పలలోనూ తిరుగుతున్నట్లు తేళ్ల మధ్య నివసిస్తున్నటువంటి అనుభవాలు సేవా జీవితంలో ఎదురవుతాయి. ఈరోజు ఏమైపోయిందంటే చాలా మందికి తెలియక పాపం బాధపడిపోతుంటారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు, వాళ్ళు తీసుకోవటం లేదు, దేవుడు నన్ను సేవలో వాడుకోవటం లేదని కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఈ యొక్క ప్రజలు విన్నా వినకపోయినా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. 5 కోట్ల మంది చూస్తేనో, 5,000 మంది వస్తేనో, 500 రూపాయలు ఇస్తేనో వాక్యం చెప్తాము అనే సిద్ధాంతాల్లో ఎవ్వరూ ఉండకూడదు. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, వాళ్ళు విన్నా వినకపోయినా మీరు వెళ్ళి ప్రకటించు. యెహెజ్కేలు, నువ్వు లేచి వెళ్ళు, నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. ఆయన ప్రవక్త ఇంకా బతికే ఉన్నాడని వాళ్ళకి తెలియాలంటాడు. దేవుని ఉద్దేశం చూడండి, యెహెజ్కేలు దృష్టిలో చాలా భయానకమైన పరిస్థితులు. యెహెజ్కేలు దృష్టిలో ఇన్ఫాక్ట్ ఏమైపోయిందంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపుతారు, మర్యాద ఇయ్యరు, కొడతారు, తిడతారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. ఒక యాజకుడు, ఒక ప్రవక్త అని కూడా వాళ్ళు చూడటం లేదు. కానీ యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, అయ్యా నీ ఎడల నాకు ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవి కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు. వాళ్ళు విననివ్వండి, వినకపోనివ్వండి, వెళ్ళి ప్రకటించి అంటాడు. ఇర్మియాతో ఏమన్నాడండి? ఇందాక మనం చదివినటువంటి వాక్యము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అయ్యా రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లు సమాధానంకే కానీ ఆ ఉద్దేశములు హానికరమైనవి కావంటున్నాడు. యెహెజ్కేలుకు ఇచ్చిన ఉద్దేశం హానికరమైందా? యెహెజ్కేలు దృష్టి అది హానికరమైందే, కానీ అది ఎన్నో వందల వేల లక్షల మందిని చెరలోంచి విడిపించే వాక్. అది దేవుని యొక్క వాక్కు యెహెజ్కేలు నోటి నుండి వచ్చి ఆయన ప్రవక్త బతికున్నాడు అని దేవుడు తన సేవకుడు ప్రవక్త ద్వారా ప్రకటించబోతున్నాడు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నది ఏంటంటే, ఆయన ఉద్దేశాలు మనకేవైనా ప్రయోజనకరమే కానీ హానికరమైనవి కావండి. మనం చేసే ఉద్దేశాలు మనకు హాని చేయొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మనకు హాని ఎప్పటికీ చేయవండి. చాలా మంది అలా అనుకుంటుంటారు, దేవుని ఉద్దేశాలు నాకు హాని చేస్తాయేమో, ఆయన నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నన్ను చూడడేమో, ఆయన నన్ను మర్చిపోయాడేమో అంటారు. మరి కొంతమంది అనుకుంటారు, పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కొక్కసారి అంటుంటారు, వదిలిపెట్టే దేవుడు ఆయన నీకేం చేయడు, ఆల్రెడీ నీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అంటారు. ఒకసారి చూద్దామా, లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనము. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక
తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. ఒక సినగోగు పెద్ద అయిన, సమాజ మందిరపు అధికారి అయిన, ఒక అడ్మినిస్ట్రేటరు, అలాంటి ఆయనకు ఉన్నది ఒకే ఒక కూతురు. ఆ కూతురు ఇంకా చచ్చిపోలేదండి, చావటానికి సిద్ధంగా ఉంది. ఆ వయసు కూడా చూడండి, చాలా చిన్న వయసు, జస్ట్ చిన్న టీనేజ్, 12 ఇయర్స్ ఆ అమ్మాయికి అంతే. ఆ 12 ఏళ్ళ అమ్మాయి చనిపోలేదు ఇంకా. అయితే ఈయన దేవుని పాదాల దగ్గరికి పోయి, అయ్యా నా కూతుర్ని బతికించయ్యా అంటాడు. సమాజ మందిరపు అధికారి మళ్ళీ నిజంగా చూసుకున్నట్లయితే, తర్వాత చూసుకుంటే తన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారో చూడండి. 49వ వచనము, అతను ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశాలు మీ జీవితాలలో నెరవేరేటప్పుడు ఇలాంటి వ్యక్తులు కొంతమంది వస్తారు. సమాజ మందిరపు అధికారి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే, ఒకడు వచ్చి నీ కూతురు చచ్చిపోయింది, ఆయనని ఇబ్బంది పెట్టుకో అంటాడు. నిజానికి 41వ వచనంలో ఇంకా చనిపోలేదు. వేరాజ్ మధ్యలో ఒక ఆయన దారిలో వచ్చే క్రమంలో ఈ ఎదురుపడి ఆయన యొక్క పనివారు, అయ్యా ఆయన ఇబ్బంది పెట్టొద్దు, ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది అని అంట. చూసుకున్నట్లయితే అంటే దేవుని దగ్గర నువ్వు వెళ్ళకు, ఇంక వదిలి వచ్చేసి ఏడుద్దు మాతో పాటు అని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పకుండా చెప్తున్నారు. ఈరోజు మన పరిస్థితుల్లో మనకు ఎదుటి వాళ్ళు చెప్తారు, నీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నీకు రావాల్సింది వచ్చేసింది, నీ తలరా తింటే, నీ బతికింతే, ఇంకెందుకు ఆ దేవుడిని ఇది ఇబ్బంది పెడతావు, ఎంత దేవుళ్ళని మొక్కలేదు, ఎంతమందిని నువ్వు మొక్కలేదు, వచ్చేసి ఆ దేవుడిని వదిలిపెట్టి అన్నితో అన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో చూసేవాళ్ళు. ఒకసారి చూద్దాం తర్వాత ఏం జరిగిందో. యేసు ఆ మాట విని, భయపడొద్దు, మీ పేర్లేమో నాకు తెలియదు చూసే వాళ్ళకి ఈ మాట. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవ్వరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును గనుక వెంటనే హల్లెలూయా ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడి అని ఆజ్ఞాపించను. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ, ఆమె చనిపోయింది అని సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర ఉండే ఆయన వచ్చి చెప్పాడు, యేసు ప్రభు ఇబ్బంది పెట్టకు, నువ్వు వచ్చేసే అన్నాడు. అయినా యేసయ్య నమ్మకం పెట్టుకో, నేను వస్తున్నానని ఆయన వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత అంతా బ్యాచ్ రెడీగా ఉంది, ఏడుస్తున్నారు, రొమ్ములు కొట్టుకుంటున్నారు. ఆయన అన్నాడు, ఆ పాప పడుకొని ఉంది, ఏడవకండి, మీరు చనిపోలేదు అని అంటే ఆయన అపహాస్యం చేస్తున్నారు. ప్రాణం పోయింది, శ్వాస రావటం లేదు, నాడు ఆడటం లేదు, గుండె చెప్పలేదు, చనిపోయింది కదా అని అన్నారేమో, అనుకున్నారేమో. ఆయన అంటాడు, ఆ తల్లిదండ్రులని పేతురు, యోహాను, యాకోబు 5 మందిని తప్ప అందరిని బయట పంపించేసి ఆ అమ్మాయి చేయి పట్టుకొని లేపితే ఆ అమ్మాయి ఏమైందండి, లెమ్మని చెప్పగానే 55వ వచనంలో ఆమె ప్రాణము తిరిగి వచ్చును గనక వెంటనే ఆమె లేచింది. దేవుని యొక్క ఉద్దేశం చూసారా ప్రియ సహోదరి సహోదరులారా? ఒకసారి మనం ఇర్మియా గ్రంథంలో ఇందాక చదువుకున్న మొట్టమొదటిగా ఇర్మియా 29వ అధ్యాయంలో మనం చదువుకున్నది ఏంటంటే 11వ వచనంలో, అది హానికరంగా ఉంటది, కానీ అది దేవుని యొక్క ఉద్దేశాలు మనకి సమాధానకరమైన నిరీక్షణ కలుగున్నట్లు. ఇక్కడ ఏమైందండి, నిరీక్షణ పట్టుకున్నాడు సమాజ మందిరపు అధికారి. వాళ్ళు ఎంతో మంది చనిపోయింది వదిలే అన్నారు, మందిరపు అధికారి ఒప్పుకోలేదు. నిరీక్షణ పట్టాడు ఆయన, ఒప్పుకోలేదు ఆయన. ఆ నిరీక్షణ పట్టినప్పుడు దేవుని ఉద్దేశం ఆ పాప పట్ల ఉందా లేదా? ఆ అమ్మాయి పట్ల దేవుని ఉద్దేశం ఉంది, ఆ సమాజ మందిరపు అధికారి పట్ల దేవుని ఉద్దేశం ఉంది. కాబట్టి వాళ్ళ నిరీక్షణ కోసం ఆ ఉద్దేశము సమాధానాన్ని ఇచ్చిందే గాని అవమానాన్ని, అపహాస్యతను అన్నింటికీ మించి హానికరంగా లేదు. లోకపరంగా చావు అనేది హానికరమైందే, కానీ దేవుని యొక్క దృష్టిలో అది వారి సమాధానకరంగానే దేవుడు తీసుకొని వచ్చాడు. చూసే వాళ్ళలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి చూసే ప్రతి ఒక్కరి వారి పరిస్థితులు తెలుసు. బహుశా అనుకుంటున్నారేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఆయన ఉద్దేశాలు ఏంటో నాకు అర్థం కావటం లేదు, ఆయన ఏంటో నాకు అర్థం కావటం లేదు అనుకుంటున్నారేమో. సహోదరి సహోదరులారా, దేవుని ఉద్దేశాలు నీ ఎడల హెచ్చుగానున్నవే గాని హానికరముగా లేవు.
దేవుడి మాటను ఎంతగానో ఆశీర్వదించును గాక. ఎందుకంటే చాలా మందికి తెలియదు. దేవుడు నాకు హాని చేస్తాడు, దేవుడు నన్ను హానికరమైన పరిస్థితిలో పెట్టాడు అంటాడు. ఎందుకు పెడతాడు దేవుడు నిన్ను? ఆయన సమాధానకర్త. ఆయన ఉద్దేశాలు సమాధానం పరచడానికే ఉంటాయి తప్ప నీకు హాని చేయడానికి లేవు. యెహెజ్కేలుని ఎందుకు పంపించాడు? ఆయన ప్రవక్త అక్కడ ఉన్నాడని తెలియడానికి, ఆ ఇజ్రాయేలు జనాంగానికి తెలియడానికి యెహెజ్కేలుని పెడుతున్నాడే కానీ హాని చేయడానికి కాదు. యెహెజ్కేలుని వదిలిపెట్టలేదు దేవుడు. సమాధానకర్త యెహెజ్కేలు వెంటే ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి వెంటే యేసు అనే సమాధానకర్త ఉన్నాడా లేదా? ఈ రోజు వినే వాళ్ళ వెనకాల కూడా నా సమాధానకర్త వచ్చును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, నా ఎడల మా ఎడల నీ ఉద్దేశములు నాయన సమాధానకరమైనటువంటి మేలులే గాని తండ్రి, అవి హానికరమైనటువంటివి కావు. కాబట్టి నేను నిరీక్షణతో నీ ఉద్దేశాలను పొందుకునేటువంటి నిరీక్షణ సమాధానం మాకు దయచేసి, నువ్వు మా వెంటే ఉన్నావు. యెహెజ్కేలు వెంటుండి నడిపించిన దేవుడు, సమాజ మందిరపు అధికారి వెంటుండి నడిపించిన దేవుడు మాతోనూ ఉన్నాడు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుని అడుగుల ముందుకు వేసే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన నీ ఉద్దేశాలను మా జీవితంలో సఫలం చేసుకుని తండ్రి, ఎంతో మందికినైనా మేలుకరంగా ఉండు కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నమ్మ పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.